హాయ్ అండి. మేము మీ లోకల్ అత్త కోడలు కోడలు. ఎప్పటి నుంచో మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఈ ఫ్రేమ్ చూడాలని చెప్పి నేనైతే మా అత్తల ఇంటికి వచ్చాను. పండగ కదా పాపని తీసుకొని అయితే వచ్చాను. సో ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ బాగుండాలా. ఇక్కడ మీరు బాగుంటే ఇక్కడ మేము ఎప్పుడు బాగుంటాము. సో దేవుడి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ అయితే పూజతో అయితే స్టార్ట్ చేద్దాం. అత్తమ్మ పూజ చేస్తారు, వచ్చాను చూద్దాం. సో చాలా డేస్ అయిపోయింది కదా. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారు కదా. అందరూ కూడా బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకుంటే మనం కూడా ఎప్పుడు బాగుంటాం. అప్పుడు మనమే బాగోవాలి అని కోరుకుంటే ఎప్పుడు దేవుడు మనల్ని చూడరు కదా. సో అందరూ బాగుండాలి, అందరినీ ఒకేలా చూడాలి. ఇంకో అత్తమ్మ అయితే పూజ చేస్తున్నారు, రండి చూద్దాం. ఇంకా మేము ఈ కొత్త సంవత్సరంతో అయితే ఊర్లో నూకలం తల్లి పండగ అవుతుంది మాకు. అంటే భీమిలిలో బాగా అవుతుంది అమ్మవారి పండుగ. అలానే మాకు కూడా మా ఊర్లో నూకలం తల్లి పండుగ అవుతుంది. కానీ ఇయర్ వెళ్ళడానికి అవ్వట్లేదు, పాప ఉంది కదా. వెళ్ళినట్టయితే అక్కడ కూడా వీడియో షూట్ చేద్దాను. అత్తమ్మలు అయితే వెళ్తారు ఊరు. సో మేమైతే ఇక్కడే ఉంటాం. ఇంకా దేవి, నేను, విశ్వ, ఇంకా పిల్లలు అందరం అయితే ఇక్కడే ఉంటాం. అత్తమ్మ మావయ్య వెళ్తారు ఊరు. వెళ్ళి అంటే కోడు, చీర అవన్నీ మొక్కుబడిస్తారు కదా అమ్మవారికి మొక్కుబడి ఇచ్చేసి అయితే వస్తారు. మేమైతే మిస్ అవుతున్నాము ఈసారి. కానీ భీమిలి పండుగ అయితే చాలా సూపర్గా జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. మా సైడ్ వాళ్ళకి తెలియలేని వాళ్ళు ఉంటారు కదా. అంటే భీమిలి పండుగ అయితే ఒక జాతరలా జరుగుతుంది, ఒక 5 days కూడా. ఎవరైనా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, బాగుంటుంది. వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఈసారి మాకైతే వెళ్ళడానికి అవ్వట్లేదు. సో అత్తమ్మ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా ఏమేమి వండుతున్నామో అది కూడా చూపిస్తాను. మొత్తం దీపం కూడా పెట్టేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసి దాని మీద పెట్టుకోండి. కొత్త శుభాకాంక్షలు మీకు అందరికీ. మీరు బాగుంటుంది, మేము బాగుంటాం. ఎప్పుడు దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలా. ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంతో అందరికీ మంచిగా ఉండాలి. సో పూజ అయితే అయిపోయింది కదా. ఇంకా ఏమేమి వండుతున్నామో చూద్దాం కదా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇగో పులిహోరకి రైస్ కూడా పెట్టాము. రైస్ అయితే ఉడికిపోయింది. సో రైస్ అయితే వద్దాం.
ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఉగాది పచ్చడి చేస్తున్నాము. చేస్తున్నాం చూడండి. కాకపోతే అందులో చేదు అనేది అయితే లేదు, అంటే దొరకలేదు. వేపది పువ్వు ఉంటది కదా, మావయ్య కొంచెం బాగోకపోవడం వల్ల తేలేకపోయారు. సో ఉన్నదాంతో చిన్న 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 పులుపు కోసం చింతపండు అయితే అందులో వేస్తున్నాం. యాపసిగిరి వేయాలా? ప్రస్తుతానికి టైం అయిపోయింది. చట్నీ చెయ్యలేక అంటున్నారు. పండు పులుపు అయితే అందులో వేయాలి కదా. మాకు తెలిసినట్టుగా ఏదైతే మేము చేస్తున్నాం అంటే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అత్తమ్మకు మామిడికాయ కూడా కట్ చేస్తారు, ఇంకా పులుపు కూడా అయిపోయింది. మామిడికాయ ఇంకా మిరియాలు, ఇంకా ఎక్కువ తీసుకోవట్లేదు, కొంచెమే తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్, బెల్లం కొంచెం తీపికి, వేప చిగురు అయితే లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ పులుపు అయితే మరుగుతుంది, ఈలో పోపు అయితే పెట్టుకున్నాం. సో ఇగో పాలకులను వేసిన శనగపప్పు వేసాను, బాగా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వేద్దాం. అబ్బా సో పలుకులు అయితే బాగా వేగిపోయాయి కదా. అయిపోయింది, ఆపేస్తుంది. తీసుకున్నాక పులిపేసి ఇప్పుడు కలుపుతున్నాను. చూడండి ఒక సమయం ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది పులిహోర అయితే. సేమియాకి పాలు అయితే పెట్టాను, అది కూడా అయిపోద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా, పులిహోర అయితే అయిపోయింది. ఇప్పుడు ఇగో సేమియాకి పాలు పెట్టాను, ఇంక వేపుతాను ఇప్పుడు.
సో పులిహోరకి అయితే అయిపోయింది కదా, ఇది సేమియా కూడా చేసేస్తున్నాను. ఇంకా పాప అయితే ఏడుస్తుంది. పాప దగ్గరికి అత్తమ్మ అయితే వెళ్ళారు. పాలు కూడా మరిగితే సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పంచదార ఒక వేసేస్తే షుగర్ కూడా వేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సేమియా కూడా అయిపోయింది. సో మేమైతే మా పండుగ ఇలా చేసుకున్నాం. ఇంకా అత్తమ్మలు కూడా ఊరు వెళ్ళిపోతారు. సో ఇంకా అత్తమ్మతో కూడా మాట్లాడదాం. పాప దగ్గర ఉంది అత్తమ్మ, పాప ఏడుస్తుంది బాగా అని చెప్పి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వంటలు కూడా అయిపోయి మా పండుగ అయితే మేము ఇలా చేసుకుంటున్నాం. ఇంకా అత్తమ్మ కూడా ఊరు వెళ్తారు, ఈరోజే ఊరు వెళ్తారు. ఇంకా మేమే ఉండాలి, దేవి నేను పిల్లలే ఉండాలి మా విశ్వ. అత్తమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అత్తమ్మ చెప్పాను కదా ఇందాకలా, ఊర్లో అమ్మవారికి పండగ అవుతుంది, బాగా చేస్తారు కదా, బాగుంటది కూడా, నైట్ టైం అవుతుంది. అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా వీడియో తీద్దును. సో మేమైతే మా పండుగ ఇలా చేసుకుంటున్నాం. మీరు కూడా అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు. మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేస్తాం. పాప అయితే ఫుల్గా ఏడుస్తుంది, అత్తమ్మ ఇప్పటి వరకు ఎత్తుకుంటున్నారు, ఇంకా ఏడుస్తుంది. సో ఇంకా మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో వచ్చేస్తాం. అంతవరకు మరి ఉంటాం. జై హింద్.